హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకో నేను ఈరోజైతే ఈవినింగ్ చపాతీ చేస్తున్నా డిన్నర్కి. చూడండి, దూదులు లాంటి చపాతీ చూసారా ఎలా వచ్చాయో, మంచిగా పొంగుతున్నాయి అన్నమాట. కొన్ని అయితే చేశాను ఫ్రెండ్స్, ఇంకొన్ని ఉన్నాయి. మీకు వీడియో తీద్దామని ఆలోచన వచ్చి ఒకటైతే ఉంచానమాట. కొన్ని అయితే ఇట్లా చేసుకొని పెట్టుకున్నా. ఇప్పుడు నేను చపాతీ చేసేది ఈ విధంగా అయితే తయారు చేసుకొని పక్కన పెట్టుకొని ఆ విధంగా చపాతీలు అయితే చేస్తున్నాను అనమాట. నేను చపాతీ ఎలా చేస్తానో చూడండి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇట్లా ఉంది కదా, ఇట్లా కొంచెం అంతా పిండి తీసుకొని ఈ విధంగా అయితే అని ఇలా ప్రెస్ చేయాలి. చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ని దీనిపై ట్యాప్ చేయాలన్నమాట, కొద్దిగా లైట్గా. దాని తర్వాత కొద్దిగా పిండిని వేసుకోవాలి. ఈ విధంగా అయితే మలిచి ఈ విధంగా అయితే మలవాలన్నమాట. పూరీలా చపాతీ అన్నట్టు పొంగిపోతాయి. ఈ విధంగా అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా పిండిని అయితే దీనిపై వేసి మనం రౌండ్గా నాలుగు వైపులా సమానంగా పల్చగా వచ్చే విధంగా ఈ విధంగా అయితే దీన్ని ప్రెస్ చేయాలి. చాలా స్మూత్గా మంచిగా పొంగుతాయి అన్నమాట. పూరీలాగా అయితే పొంగుతాయి. టేస్ట్ కూడా ఇవి బాగుంటాయి అన్నమాట. ఈ విధంగా అయితే 4 సైడ్స్ మనం మంచిగా పల్చగా అయితే తీసుకోవాలి. చూసారు ఎంత పల్చగా ఉందో. ఇప్పుడు దీన్ని అయితే పెనం మీద వేస్తున్నాను అనమాట. మీరే చూడండి. చూసారా ఫ్రెండ్స్, పెనం మీద వేసిన 1 మినిట్కి బబుల్స్ అయితే వస్తున్నాయి. చూడండి ఎలా పొంగుతుందో. పూరి అన్నట్టు పొంగుతుంది, కానీ ఇది పూరి కాదు, చపాతీ. ఈ విధంగా పొంగుతున్నప్పుడు మనం లైట్గా అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి దీనిపైన. మనకి సరిపడేంత ఆయిల్ అయినా పర్లేదు, నెయ్యి అయినా పర్లేదు. నేనైతే ఆయిలే వేస్తున్నా. ఈ విధంగా అయితే ఆయిల్ వేసుకొని ఇటువైపు టర్న్ చేసుకోవాలి. చూసారా, ఇటువైపు కూడా మళ్ళీ ఆయిల్ వేసుకొని మంచిగా 4 సైడ్స్ ఈ విధంగా ఒత్తుకుంటూ కాల్చుకోవాలన్నమాట. పచ్చిగా లేకుండా మంచిగా వస్తుంది. 2 వైపులా నీట్గా కాల్చుకోవాలన్నమాట. చూసారా ఫ్రెండ్స్ ఎలా పొంగుతుందో. ఇగో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే కాల్చుకోవాలన్నమాట. ఇంకా అదేవిధంగా ఇంకోటి కూడా చపాతీ వేసా. చూడండి ఎలా పొంగిందో. సూపర్ అంటే సూపర్. పైన అయితే ఆయిల్ వేసాను. చూడండి 2 సైడ్స్ కూడా. ఈరోజు డిన్నర్ చపాతీ అండ్ ఆలు బఠానీ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.